ఆలగడ్డ పట్టణంలో వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై దుండగులు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయటం కలకలం రేపింది. ఆలగడ్డ పట్టణంలోని వైసీపీ నాయకుడు ప్రముఖ కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై దుండగులు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలైన శివరామిరెడ్డిని వైద్యం కోసం ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివరామిరెడ్డి సమీప బంధువైన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆలగడ్డలో రౌడీ రాజ్యం సాగుతున్నదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త షాడో ఎమ్మెల్యే భార్గవరాం అరాచకాలు అంతు లేకుండా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో శివరామిరెడ్డికి చెందిన టీవీఎస్ఆర్ గోదాములను రాసి ఇవ్వాలని, లేకపోతే 2 కోట్లు డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త భార్గవరాం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. వారి బెదిరింపులకు భయపడకుండా న్యాయ పోరాటం చేస్తున్న శివరామిరెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే, ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఎంత దారుణంగా తయారైంది. దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఆలగడ్డ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కనిపించటం లేదని, భూమా అఖిలప్రియపై చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఘాటైన విమర్శలు చేశారు. శివరామిరెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈరోజు రౌడీలం పెట్టుకొని, గుండాలం పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని చంపి ఆస్తులు రాయించుకుంటే మీకు అవుతాయా? ఎంతమందిని చేయగలుగుతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఇక మీరు ఎందుకు రాజకీయాల్లో? ఈడ ఈ ఎమ్మెల్యే అరాచకాలు చూస్తుంటే అసలు అసహించుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.